ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, నీ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, మా సర్వ సృష్టికర్తవు నీవు. నీ సన్నిధానంలో మేము ఉండడానికి ప్రభువా, నిన్ను ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా కొన్ని పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించి ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్కులను వినుబుద్ధిని పుట్టించండి. గ్రహించే మనస్సును మీరు దయచేయండి. నీ ఆత్మావేశముతో ప్రభువా మీరు మాతో మాట్లాడి నన్ను మమ్మలను నీలో బలపరచండి. నీ మహిమాత్మతో మమ్మల్ని ముద్రించండి. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. నీ వెలుగులో మమ్మల్ని నడిపింపచేయమని వేడుకుంటూ నీ పరిశుద్ధాత్మ వాతావరణాన్ని మాతో కూడా ఉంచుతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య దయగలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి 2 వచనాలను చదువుకుందాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది. చాలండి. చదువుబడిన వాక్య భాగాన్ని గనక మనం పరిశీలన చేస్తే, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ యొక్క కొరింథీ పత్రికను రాస్తూ ఉన్నారు. ఆయన ఈ పత్రికను కొరింథీ సంఘమును ప్రేమించి ఆయన వ్రాస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అక్కడ సంఘాన్ని కట్టినటువంటి విధానాన్ని గురించి ఆ అధ్యాయంలో మనకి క్లుప్తంగా కనబడుతూ ఉంటుంది. కొరింథీ సంఘాన్ని పౌలు భక్తుడు స్థాపించారు. ఆ స్థలములోనికి అపోల్లో అనేటువంటి దైవ సేవకును నియమించి ఆయన అక్కడ పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కొరింథీ సంఘములో ఎన్నో ఇబ్బందులు, అలాగే కలవరములు, ఆందోళనలు కలిగినటువంటి సమయంలో వారి యొక్క డౌట్లన్నిటినీ కూడా తీరుస్తూ వారిలో ఉన్నటువంటి విభేదాలు గూర్చి ఆయన పౌలు భక్తుడు తెలుసుకున్నప్పుడు ఆ విభేదాల నుండి ఎలా విడిపించబడాలి, ఏ విధమైనటువంటి విభజనలు లేకుండా అందరూ ఐక్యతతో క్రీస్తులో నిలిచి ఉండాలి అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఈ పత్రికను రాస్తూ వచ్చారు. ఈ మొదటి వచనంలో మనం చూస్తే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసు. అంటే ఈ వచనంలో మనకి 4 పేర్లు మనకి కనబడతా ఉన్నాయి. మొదటిది దేవుడు, రెండవది యేసుక్రీస్తు. రెండేమో దేవునికి సంబంధించినటువంటివి, రెండేమో మనుషులకు సంబంధించినటువంటి పేర్లు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసు. దేవుని చిత్తం. దేవుడెవరు? ఈ లోకంలో చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న, అలాగే చాలామంది వెతుకుతూ ఉన్నటువంటి ప్రశ్న, చాలామంది ఆలోచిస్తున్నటువంటి ప్రశ్న,
ఏంటి అని అంటే దేవుడు ఎవరు, అసలు నిజమైన దేవుడు ఎవరు అని ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారండి, వెతుకుతూ ఉన్నారు. కొందరేమో కనుగొంటా ఉన్నారు, కొందరేమో కనుగొనలేకపోతూ ఉన్నారు. నిజమైనటువంటి దేవునిని తెలుసుకొనలేకపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి అని అంటే దేవుని చిత్తము వలన, దేవుని చిత్తము అనగా తండ్రి అయినటువంటి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండడానికి. ఎవరికి? యేసుక్రీస్తుకు అపోస్తలుడు. అంటే ఇద్దరికి దేవుని చిత్తము వలన అంటే దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ సంకల్పం అని అంటే పౌలు భక్తుడు యేసుక్రీస్తు వారి కొరకు అపోస్తలుడుగా ఉండాలని ఎవరు నిర్ణయించారు, ఎవరు సంకల్పించారు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పించాడు. అసలు ఈ తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు, దేవుడు ఎవరు అని మనము ఆలోచన చేస్తే ఆదికాండం 17వ అధ్యాయంలో మొదటి వచనంలో చాలా చక్కగా దేవుడైనటువంటి యెహోవా మాట్లాడతారు అబ్రహాము గారితో. అబ్రహాముతో ఏమని మాట్లాడతారు చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎవరండి దేవుడు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. సర్వశక్తి కలిగినటువంటి వాడు అనంటే కొన్ని పనులు మాత్రమే చేసి కొన్ని పనులు చేయలేనటువంటి వాడా? కొన్ని కార్యాలను మాత్రమే చేసి కొన్ని కార్యాలు చేయలేనటువంటి వాడా? లేదంటే ఈ పని నాకు చేత కాదు, ఈ పని నా వల్ల కాదు, ఇది కుదరదు అని చెప్పేటువంటి వాడా? కాదు. సర్వశక్తి కలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవుడు ఎవరు అనంటే సర్వశక్తి కలిగిన వాడు. దేవుడే స్వయంగా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై యుండుము. నేను నీతో ఒక నిబంధన చేసుకొనబోతున్నాను, ఆ నిబంధనను నీతో కూడా స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎలాంటి కార్యాలు ఒక మనిషితో నేను నిబంధన చేయబోతూ ఉన్నాను. ఆ నిబంధన ద్వారా నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించబోతున్నానని చెప్పి దేవుడు ఏం చేశాడండి? ఆయనతో మాట్లాడారు. ఈనాడు చాలామంది సర్వశక్తి కలిగినటువంటి దేవుని వైపు చూడకుండా లోకములో ఉన్నటువంటి వాటి వైపు చూస్తూ, లోకములో ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతులు లేదంటే లోకములో ఉన్నటువంటి అనుసరణలను అనుసరిస్తూ ఏం చేస్తూ ఉన్నారు? నిజమైనటువంటి దేవునిని గుర్తించలేక దేవునిని మరుగు చేసుకుంటూ ఉన్నారు. వారంతట వారే ఏమైపోతా ఉన్నారు? దేవునిని కనుగొనలేకపోతూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నీవు నిందారహితుడుగా నా సన్నిధిలో నడుచుకో, నేను నీతో కూడా ఏం చేస్తాను? నిబంధనను చేస్తాను, ఆ నిబంధనను నీతో స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడారు. అలాగే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. చూడండి ఎలాంటి సర్వశక్తి కలిగినటువంటి వాడు అనంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే ఆకాశము ఎవరి సింహాసనం అండి? దేవుని యొక్క సింహాసనం. భూమేమో ఆయన యొక్క పాదపీఠం. అంతటి శక్తి కలిగినటువంటి వాడు. ఈ లోకాన్నంతటినీ కూడా, ఈ సర్వ సృష్టిని కూడా సృజించినటువంటి వాడు మన దేవుడు. ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మనుగడకు కారకుడు ఆయనే. కాబట్టి ఆయన అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయన పాదముల దగ్గర ఉన్నాం. అవునా? అంతే కదా. దేవుడు ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు? సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆకాశమేమో ఆయన సింహాసనము, భూమేమో ఆయన యొక్క పాదపీఠం. ఆయన పాదముల యొద్ద మనం జీవిస్తూ ఉన్నాం.
ఆయన పాదములను పట్టుకొని మనము ఏం చేయాలి? విడిచిపెట్టకుండా యాకోబు వలె ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునిని మనము విడిచిపెట్టక ఏం చేయాలి? గోజాడుకోవాలి. మనము మన బలాన్ని నమ్ముకోకూడదు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల వైపు చూడకూడదు. దేవుని పాదాలను పట్టుకొని, సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాదాలను పట్టుకొని మనము వేడుకుంటే ఆయన ఏం చేస్తాడండి? మన మధ్యలోనికి దిగి వచ్చేటువంటి దేవుడు. ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క మహిమను మనం రుచి చూడగలిగితే, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునిని మన హృదయంలోనికి ఆహ్వానించగలిగితే, మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చేటువంటి సమర్థుడిగా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే, ఏలియా, యెజబెలు కొంతమంది ప్రవక్తలను పోషిస్తూ ఉన్నటువంటి సమయంలో బయలుదేవత ప్రవక్తలు, అలాగే అషేరా దేవ ప్రవక్తలు. బయలుదేవత ప్రవక్తలేమో 450 మంది, అషేరాదేవి ప్రవక్తలేమో 400 మంది, మొత్తం 850 మంది ప్రవక్తలు ఏం చేస్తూ ఉన్నారు? మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేశారు. ఏలియా పందెం వేశాడు. ఏమని? ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే మీ దేవుడు దిగి వస్తే నేను మీ వైపుకి వచ్చేస్తాను, నేను ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తే మీరు ఏం చేయాలి? నన్ను అనుసరించాలి, నా దేవుణ్ణి అనుసరించాలని చెప్పి ఏం చేశాడండి? 18వ అధ్యాయం 38వ వచనంలో వాళ్ళు ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత ఎవరు చేశారు ప్రార్థన? ఏలియా ప్రార్థన చేశాడు. ఏమని? దేవా యెహోవా, నేను నీ ద్వారా ఈ కార్యాలు చేయగలుగుతున్నానని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకున్నట్లు నీవు ఒకసారి దిగి వచ్చి ఏం చేయమన్నాడు? ఈ బలిని స్వీకరించమన్నాడు. స్వీకరించమనగానే చదవండి 38వ వచనం. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఏం చేసిందండి? ఎక్కడి నుంచి దిగి వచ్చిందంట? ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వచ్చింది. దేవుని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అండి ఆయన. మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తాడండి? దిగి వచ్చేటువంటి దేవుడిగా ఆయన మహిమను పంపిస్తాడు. ఆయన ఆత్మను మన మధ్యలోనికి తీసుకుని వస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు, మనతో కూడా ఉండువాడు, మనలను నడిపించువాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాదాలను పట్టుకుని మనం గోజాడుకుంటే ఆయన మనలను విడిచిపెట్టక మన పరిస్థితులన్నిటినీ కూడా మార్చగలిగేటువంటి సమర్థుడు ఆయన. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, చూడండి యోబు గ్రంథం 38వ అధ్యాయం. అక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన యొక్క ప్రభావమును తెలియజేస్తూ ఉన్నాడు. 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన దేని మీద? భూమి మీద. భూమికి పునాదులు వేసినప్పుడు ఎవరున్నారండి? ఎవరు లేరు. ఇంకా కింద మనం చూస్తే 6వ వచనంలో, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. చూడండి, ఒక ఇంటిని కట్టాలి అని అంటే, ఒక ఇంటిని నిర్మించాలి అని అంటే ఏముండాలి? ఫౌండేషన్ కావాలి, పిల్లర్స్ ఉండాలి, లోపలికి ఏం చేయాలి? పునాది వేయాలి. దేవుడు పునాదిని ఎలా వేశాడు భూమికి? చెప్పండి, ఎలా వేశాడు? శూన్యములో యేసయ్య ఏం చేశాడండి? సృష్టిని కలుగజేశాడు. భూమికి
పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో. అసలు భూమిని కొలిచినటువంటి వారు ఎవరండి? దేవుడే. అంతటి సర్వశక్తి కలిగినటువంటి వాడు. కింద కూడా మనం చూస్తే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఎప్పుడు? ఈ భూమికి పునాదులు వేసినప్పుడు, దాని మీద స్తంభాలు నిలిపినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు ఏం చేశారంట? దేవదూతలందరూ కూడా ఏం చేశారు? జయధ్వనులు చేశారంట. దాని ఈ పరిస్థితుల్లో ఇలాగూ జయధ్వనులు చేస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడంట? మూలరాతిని వేశాడు. మూలరాతిని వేశాడు. ఎంత సర్వశక్తి కలిగినటువంటి వాడు! ఈ రోజున మనము ఒక ఇంటిని కట్టుకోవాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి విషయం, ఎంతో ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం, అవునా కాదా? ఒక ఇంటిని నిర్మించాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? చాలా కావాలి కదా. స్థలం కావాలి, అలాగే డబ్బులు కావాలి, అలాగే సామాగ్రి కావాలి, కట్టడానికి సామాగ్రి కావాలి, పని చేయడానికి పనివారు కావాలి, ఎన్ని కావాలి ఇవన్నీ చూసుకోవాలి. కానీ దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? దేవదూతలందరూ గాన ప్రతిగానములు చేస్తుంటే ఏం చేశాడంట? భూమికి మూలరాతిని నియమించాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన్ని మనము నమ్మితే, ఆయన్ని మనము విశ్వసిస్తే, దేవుని వైపు మనము చూడగలిగితే, ఆయన పాదములను పట్టుకుని మనము గోజాడుకుంటే, ఆయన మనలను విడిచిపెట్టక మన పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆయన విడిపించగలిగినటువంటి వాడు. అంతటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిని మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయనను విడిచిపెట్టక, ఈ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే, 38వ అధ్యాయము యోబు గ్రంథం అంతా కూడా మీరు చదివితే చూడండి, 10వ వచనం. తలుపులను పెట్టించినప్పుడు దేనికండి? సముద్రానికి దేవుడు చెప్పాడు ఏమని? ఇక్కడ వరకే నువ్వు రావాలి, ఇక దాటి రావడానికి లేదు. ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడు. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? యోబుతో మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానము లేని మాటలు చెప్పి నిన్ను చెరుపుతున్నటువంటి ఇతను ఎవరు? ఇన్ని జ్ఞానం కలిగినటువంటి మాటలు చెప్పారని నువ్వు అనుకుంటున్నావు కదా. అసలు ఇవన్నీ నియమించినప్పుడు, నేను చేసినప్పుడు అసలు ఉన్నాడా? ఇప్పుడు వరకు నీతో మాట్లాడినటువంటి నీ స్నేహితులు ఉన్నారా? లేరు కదా. మరి ఎవరు గొప్పవారు? మంచి జ్ఞానం కలిగినటువంటి మాటలు చెప్పేటువంటి వారు గొప్పవారా? దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు. ఈ రోజున మనము చదువుకున్నటువంటి వారు, లేదంటే ఉద్యోగాలు చేసేటువంటి వారు, లేదంటే ఇంకా మంచి స్థితిలో ఉన్నటువంటి వారి మాటలను మనం వింటూ ఉంటాం. మంచిదే, కొన్ని మంచి మాటలు మనతో చెప్తారు, మనం వినాలి. దానికి తగ్గట్టుగా మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగాలి తప్ప జ్ఞానాన్ని చెరిపేటువంటి మాటలు ఈ లోకంలో చాలా ఉంటాయి. సర్వశక్తి కలిగినటువంటి దేవుని వైపు మనం చూడాలి తప్ప మనకి నచ్చినటువంటి మాటలు చెప్పేటువంటి వారో, మనకు కావలసినటువంటి మాటలు చెప్పేటువంటి వారో మనం విని, వారి మాటలు మనం విని మనం ముందుకెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది? ఇబ్బందుల్లో పడతాం. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క మార్గములో, దేవునిని కలిగి మనము ముందుకు కొనసాగితే దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఏం చేస్తాడు? ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనతో కూడా ఉండి మనలను ఏం చేస్తాడండి? మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మనం ఏ బాధలో ఉన్నామో ఆ బాధలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ లోకంలో ఎవ్వరికి సాధ్యము కానటువంటిది దేవునికి సాధ్యమవుతుంది.
ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేనటువంటి సలహాలు దేవుడు చెప్పగలిగినటువంటి వాడు. ఈ లోకంలో ఏ డాక్టరు బాగు చేయలేనటువంటి రోగాన్ని దేవుడు బాగు చేయగలిగిన వాడు. ఏ పరిస్థితినైనా మార్చగలిగినటువంటి సమర్థుడైన. కాబట్టి మనము ఆయన్ని, ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిని మన జీవితాల్లో కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆయన మన జీవితంలో ఉండి మనకి ఏం కలగజేస్తాడు? నేనున్నాను, భయపడొద్దు అని మనకు ధైర్యం ఇచ్చి మనలను నడిపిస్తాడు. దేవుడు ఎవరండి? సర్వశక్తి కలిగినవాడు, సర్వశక్తిమంతుడు. రెండవది, ఆయన ఉన్నవాడు అన్నవాడు. ఎవరండి? ఈ మాట ఎప్పుడు చెప్పాడండి? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎవరితో చెప్పారు? మోషేతో చెప్పాడు. 3వ అధ్యాయం 14, నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఏంటంటండి? ఆయన ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు ఎప్పుడున్నాడు? సృష్టి ప్రారంభానికి ముందున్నాడు, సృష్టి ప్రారంభమైన తర్వాత ఉన్నాడు, ఇంకా ముందు తరతరాలు యుగయుగాలు నిలిచి ఉండేటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో మనుషులకు కొంత సమయము నియమించబడింది. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేదంటే 80 సంవత్సరాలు. కానీ దేవునికి అలాంటి కొలత ఏమీ లేదు, అలాంటి సమయం ఏమీ నియమించబడలేదు. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండువాడు, ఎల్లప్పుడూ మనలను నడిపించువాడై ఉన్నాడు, మన పరిస్థితులను మార్చువాడై ఉన్నాడు, మన అక్కరలను తీర్చువాడై ఉన్నాడు. శత్రువు మన మీద దాడి చేసినప్పుడు దానిని అడ్డుకునేవాడై ఉన్నాడు, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించువాడై ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అన్నవాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ కోరహు కుమారులు మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా కూడి వారు ఏం చేస్తున్నారండి? యాజకత్వం చేయాలని వారు వీరిని తిరస్కరించి, మీరు ఎవరినండి? మోషేను అలాగే అహరోనును వారి యొక్క కుమారులను తిరస్కరించి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అక్కడికి వచ్చాడండి. దేవుడు అక్కడికి వచ్చి ఏం చేశాడు? 16వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివితే, అప్పుడు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, కోరహు దాతాను అబీరాముల యొక్క ఏం చేయమంటున్నాడు? కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల నుండి మీరు పక్కకి తొలగిపోండి. ఎందుకని వారు మీతో మాట్లాడినటువంటి మాటలు నేను విన్నాను. ఏం మాటలు మాట్లాడారు? మీరు నా సన్నిధిలో నడుచుకుంటున్నారు, నాకు అంగీకార యోగ్యముగా జీవిస్తున్నారు, కానీ వారు మీ యొక్క స్థితిని చూసి వారు ఏం చేశారు? ఈర్ష్యపడి మీరొక్కళ్ళే గౌరవాన్ని పొందుకొనడానికి చూస్తున్నారు, మమ్మల్ని గౌరవం పొందనివ్వకుండా అడ్డుపడుతున్నారు. కాబట్టి ఇక నుంచి మీ పని కూడా మేమే చేస్తామని చెప్పి మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు దేవుడు వారిని చూసి ఏం చేశాడండి? మోషేతో చెప్పాడు, మీరు వారి ఇంటి నుండి పక్కకి తొలగిపోండి. ముందు దేవుడు ఏం చెప్తారండి? అందరినీ నాశనం చేసేస్తాను అంటాడు. అప్పుడు దేవునితో మోషే మాట్లాడి ప్రార్థన చేసి, అయ్యా అలా చేయొద్దు అని చెప్పినప్పుడు దేవుడు మనస్సును మార్చుకొని ఆ నలుగురు యొక్క కుటుంబాలను వారిని ఆ స్థలముల నుండి పక్కకి, వారి యొక్క నివాసముల నుండి పక్కకి వెళ్ళిపోండి అని చెప్తాడు. వెళ్ళిపోయిన తర్వాత భూమి నెరవిడిచి ఏం చేసిందండి? వారిని సజీవంగా ఉండగానే మృంగివేసింది. దేవుడు ఉన్నాడు.
ఈనాడు మన జీవితాల్లో మనల్ని వెంటాడే వేధించే బాధలు, మనల్ని వెంటాడేటువంటి శోధనలు, వాటిల్లో కూడా దేవుడు మనతో కూడా ఉండి మనల్ని ధైర్యపరిచి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? మనకి ధైర్యం ఇచ్చి, నేనున్నాను, నువ్వు అధైర్యపడవద్దు, నీవు దిగులు చెందవద్దు, నేను నీతో కూడా ఉన్నాను, నేను ఉన్నవాడను అనువాడను, నీవు దిగులు పడవద్దు. ఆ తర్వాత అధ్యాయంలోనే 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తే సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అందరినీ, అంటే 12 గోత్రాల వారిని కూడా ఏం చేయమన్నాడు? కర్రలను తీసుకుని రమ్మన్నాడు. కర్రలు తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? దేవుని మందసం ఎదుట పెట్టండి. ఎప్పుడు ఎవరి కర్ర అయితే చిగురించి పూసి కాయలు కాస్తుందో వాళ్ళే ఏం చేయాలి? యాజకత్వాన్ని చేయాలి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, మోషేతో చెప్పినప్పుడు, మోషే ఏం చేశాడండి? రూబేను, షిమ్యోను వీళ్ళందరినీ పిలిపించి గోత్రానికి ఒకళ్ళు పెద్ద ఎవరైతే ఉన్నారో వారు కర్ర తీసుకుని వస్తే, లేవి గోత్రానికి బదులుగా ఎవరు? లేవి గోత్రంలో ఎవరు రావాలి? అహరోను కర్ర తీసుకురావాలి. అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేశాడండి? దేవుడు ఆ కర్రలన్నిటినీ కూడా ఏం చేశారు? దేవుని మందసం ఎదుట పెట్టి వెళ్ళిపోయారు. రాత్రి అంతా అక్కడ ఉంది. ఒక నైట్లో అహరోను యొక్క కర్ర ఏమైందంట? తెల్లారిపాటికి వచ్చి చూడగానే ఏమైపోయింది? చిగురిచి, చదవండి, ఏమైంది? పూలు పూసి బాదము పండ్లు గలదాయి. ఏమైంది? చిగుర్చింది, పూలు పూసింది, అలాగే తినడానికి కాయలు కూడా వచ్చేసింది. చూడండి, దేవుడు ఉన్నాడా లేదా? చెప్పండి. ఉన్నవాడా అనువాడు? ఉన్నవాడు అనువాడు. ఆయన అక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో నేను మీతో ఉన్నాననేటువంటి విషయము ప్రజలందరూ కూడా తెలుసుకున్నట్లు నేను ఈ కార్యాన్ని చేయబోతున్నానని చెప్పి దేవుడు ఏం చేశాడండి? ఒక నైట్లో అసలు ఎండిపోయినటువంటి కర్రకు పూలు పూయటం ఏంటి? అది చిగుర్చడం ఏంటి? ఒక నైట్లో కాయలు కాయడం ఏంటి? అది దేవుని కార్యమా? మనుషుని కార్యమా? దేవుని కార్యం. దేవుడు వారితో కూడా ఉన్నాడనేటువంటి విషయాన్ని రుజువుపరిచాడు. అలాగే ఇంకా ముందుకి సంఖ్యాకాండం ముందుకు వస్తే ఇశ్రాయేలుని శపించాలని బాలాకు రాజు బిలామును ఏం చేస్తాడండి? ఏర్పాటు చేసుకుని వెళ్తే, బిలామును తీసుకుని వెళ్తే ఆయన నోటి నుండి ఏమొస్తున్నాయి? ఇశ్రాయేలుని శపించమంటే ఆశీర్వాదాలు వస్తున్నాయి. బాలాకు ఎంతగా బాధపడిపోయాడో, అయ్యో నేను నిన్ను శపించడానికి తీసుకుని వస్తే నీవు వారిని దీవిస్తూనే ఉన్నావు, కానీ శాపవచనం ఏది కూడా నీ నోటిలో నుండి వారి మీదకి రావడం లేదు. దేవుడు శపించనిదే నేను ఏ విధంగా శపించగలను? దేవుడు వారిని దీవిస్తున్నాడు, దేవుడు వారితో కూడా ఉన్నాడు, దేవుడు వారిని నడిపిస్తున్నాడు. నేను సామాన్య మానవుడినే, నా చేతిలో ఏమీ లేదని చెప్పి బాలాకుతో చెప్పాడు. ఈనాడు మన జీవితంలో ఆయన మన పరిస్థితులను బట్టి, మన వేదనలను బట్టి దేవుడు నాతో లేడేమో, నన్ను విడిచిపెట్టేశాడేమో, నా బాధలో నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు అని చెప్పి మనం బాధపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం చేశాడు, ఏమని? నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. కాబట్టి మన జీవితంలో ఆయన ఉన్నవాడు అనువాడు. మొదటిది ఏంటండి? దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. రెండవది ఉన్నవాడు అనువాడు. మూడవది ఆయన పరిశుద్ధుడు. ఎవరండి? పరిశుద్ధుడు. లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనంలో దేవుడే స్వయంగా పలుకుతూ ఉన్నటువంటి మాట,
మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను. ఎవరంట? యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి ఏం చేశాను? వేరుపరచాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి. అందుకని ఆయన పరిశుద్ధుడు కాబట్టి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు ఏం చేస్తున్నారండి? శరాబులకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలుంటే 2తోనేమో కాళ్ళను కప్పుకున్నాయి, 2తోనేమో ముఖాన్ని కప్పుకున్నాయి, 2తోనేమో ఎగురుచు ఏం చేస్తున్నారంట? యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. గాన ప్రతిగానములు చేస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ పాటలు పాడుతూ ఉంటే గడప కమ్ముల పునాదులు ఎక్కడ పరలోకంలో ఉన్న గడప కమ్ముల పునాదులు ఏమైపోతున్నాయి? అదురుతున్నాయి. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని నామాన్ని గణపరుస్తున్నప్పుడు గడప కమ్ముల పునాదులు అదిరినాయి. ఈనాడు మన జీవితాల్లో పరిశుద్ధుడైనటువంటి దేవునిని మన జీవితాల్లో కలిగి ఉన్నాం. మనము కూడా పరిశుద్ధులముగా ఉంటూ పవిత్రులముగా మనము జీవిస్తూ ఆయన సన్నిధిలో మనము ఏం చేయాలండి? ప్రత్యేకంగా మనం ఉండాలి. ఎందుకని? మనల్ని అన్యజనులలో నుండి వేరుపరిచి ప్రత్యేకంగా ఉండినట్లు దేవుడు మనల్ని నియమించుకున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడిగా ఉంటున్నాడో అలాగే మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో కూడా చక్కని మాట తెలియపరచబడతా ఉంది. చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఏమని సెలవిస్తున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. ఎక్కడ నివసించేవాడండి? మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడు. యెహెజ్కేలు 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని, మహిమ దర్శనాన్ని యెహెజ్కేలు చూశాడు. 4 జీవుల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? స్తుతించబడుతూ ఉన్నాడు, కీర్తించబడుతూ ఉన్నాడు, మహిమపరచబడుతూ ఉన్నాడు. వాటి మధ్యలో సింహాసనం వేసుకుని కూర్చున్నాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా చక్కని మాట కనబడుతుంది. పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. పరిశుద్ధుడు దేవుడు, పరిశుద్ధుడు దేవుడు. ఎవరు? పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి, పవిత్రులంగా మనం ఉండాలి. అలాగూ మనము జీవిస్తూ మనం ముందుకు సాగితే మనము ఏం చేయబడతామండి? దేవునికి, యేసుక్రీస్తుకు ఏం చేయబడతాం? పిల్లలంగా మార్చబడతాం. అప్పుడు దేవునితో మనము సహవాసాన్ని ఏర్పాటు చేసుకునగలుగుతాం. ఆ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క చిత్తము వలన, ఎవరు? ఆ దేవుని యొక్క చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండడానికి. ఎవరికి? యేసుక్రీస్తు యొక్క దేవుని చిత్తము. ఎలాంటి దేవుడు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఉన్నవాడు అనువాడు అయ్యున్నటువంటి దేవుడు, పరిశుద్ధుడు అయ్యున్నటువంటి దేవుడు. ఇంకా చాలా ఉన్నాయి ఆయన్ని గురించి మనం చెప్పుకోవాలి అని అంటే. మహిమ కలిగినటువంటి వాడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు, కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు. ఇలాంటి దేవుని చిత్తము వలన ఇదంతా ఎవరికి? దేవుని చిత్తం. అంతటి మహిమ కలిగినటువంటి దేవుని యొక్క చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా
ఉండడానికి. యేసుక్రీస్తు ఎవరు మరి? యేసుక్రీస్తు ఎవరు? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆయన చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడు. అపోస్తలుడు అంటే ఎవరు? పంపబడినవాడు. అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడినవాడు, పిలువబడ్డాడు. ఈ రోజున మనమందరం కూడా ఎవరి ద్వారా పిలువబడ్డాం? దేవుని ద్వారా పిలువబడ్డాం. యేసయ్య మనల్ని పిలుచుకున్నాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని ఉండడానికి పిలిచాడు. పౌలును అపోస్తలుడిగా ఉండడానికి పిలిచాడు. పౌలును ఎలాంటి పరిస్థితుల్లో పిలిచాడు? దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు. మనిషిని మార్చగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు మన దేవుడైన యేసయ్య. కాబట్టి ఆ దేవునిని మనం కలిగి, ఆ దేవుని చిత్తములో మనం ఉండగలిగితే ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? మనతో కూడా ఉంటాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని ఏం చేస్తాడండి? తన కృపతో నింపుతాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎవరు అనంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఉన్నవాడు అన్నవాడు, అలాగే పరిశుద్ధుడు. ఇంకా చాలా ఉన్నాయి, ఆయనకి బిరుదులు ఇవ్వబడినాయి. వాటన్నిటినీ కూడా మన జీవితాల్లో కలిగి ఉంటూ యెహోవా అనే నామము ఆయనకి ఇవ్వబడింది. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను సూచించేవి. ఆయన ఎవరో తెలియపరిచేవి. కాబట్టి మనము అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన చిత్తములో మనం నడుచుకుందాం. ఆయన కృపకు మనం పాత్రలం అవుదాం. అట్టి కృప దేవుడు మన జీవితాల్లో కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.